లేఖన భాగం 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానంను దృఢపరచను. ఇందులో ప్రత్యేకించి క్రీస్తు సంఘ సభ్యులకి పరమతండ్రి ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఆలోచన చేసిన సంకల్పం నిశ్చలమైనది. తనను నమ్మి తన యందు విశ్వాసం ఉంచి తన సముఖంలో ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి వచ్చిన పరిశుద్ధులకి అది నిశ్చయంగా రూఢిపరచాలి అనుకున్నాడంట. దాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులు బట్టి మన యొక్క ఉంచబడిన నిరీక్షణ చేపట్టు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్టు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరచు. కాబట్టి నా సంకల్పము, దేవుని యొక్క సంకల్పము నిశ్చలమైనది అంటే నిరంతరము భూమి ఉన్నంత వరకు మాత్రం కాకుండా దానికి తదనంతరం కూడా కొనసాగి ఒక కార్యక్రమం ఉంది అందులో. కాబట్టి దేవుని సముఖంలో దేవునితో సహవాసాన్ని కలిగి దేవుని పిల్లలుగా భూలోకంలోనే జీవించే జీవితాన్ని పొందిన పరిశుద్ధులు. భూలోకంలో జీవితం అంతమైపోతే అందరితో అంతమైపోయే సంగతులు కాదు. అక్కడ నిత్యత్వంలో కూడా ఈ సహవాసం కొనసాగుతుంది. నేనున్నా మీకు అనే ఉద్దేశాన్ని బలపరచడానికి నా సంకల్పం నిశ్చలమైనది అని వాగ్దానానికి వారసులైన వారికి తెలియపరచడానికి ఉద్దేశిస్తున్నాడు పరమ తండ్రి. సంకల్పం పరమ తండ్రి నిశ్చలమైంది అని చెప్తుంటే ఆయన సంగతులు, ఆయన ప్రజలకు తెలియపరచని విషయాల గురించి లోకం వేరే కోణాలతో మాట్లాడుతూ వస్తుంది, ఎగతాళి చేస్తుంటది, విమర్శిస్తుంటది, విచిత్రమైన ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటది. కాబట్టి దేవుని సముఖంలో దేవుని యొక్క సంకల్పాన్ని స్వీకరించి దాన్ని నిరాకరించకుండా జీవించవలసిన ఒక అవసరం ఉంది. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త క్షమించండి, మీకా గ్రంథం తీసుకున్నాం. మొదట ఆ తర్వాత మీకా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము. కొండలకు నీ స్వరము వినబడనేమో. తన జనుల మీద యెహోవా వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములైన పునాదికి భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించుకుని దాసగృహం నుండి మిమ్మల్ని విమోచించుకుని మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యామును మీకు అనుగ్రహించుడు అని మాట్లాడుతూ వస్తూ 8వ వచనానికి వచ్చేసరికి, మనుషుడా, ఏది ఉత్తమమో ఏది నీకు తెలియజేయబడి ఉన్నది,
న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీని మనసు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని స్వీకరించి వచ్చిన పరిస్థితుల దగ్గర నా సంకల్పం నిశ్చలమైనది అని తెలియపరచడానికి ఉద్దేశించినప్పుడు నిశ్చలమైన ప్రకృతిని దానికి ఆధారంగా చూపిస్తున్నాడు. 2వ వచనంలో మనం దాన్ని గమనించవచ్చు. తన ప్రజల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములాగా యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించుడి అంటారు. కాబట్టి పరమ తండ్రి పరిశుద్ధులతో మాట్లాడుతున్నప్పుడు మీతో మాత్రం మాట్లాడితే సరిపోదు. నిశ్చలంగా కదల్చబడకుండా ప్రకృతిలో నేను సృష్టించిన పర్వతాలను తీసుకొని వస్తున్నాడు. మీకు నాకు మధ్య నిశ్చలంగా ఉంటాయి పర్వతాలు. పర్వతము భూమి మీద సృష్టింపబడిన సృష్టిలో భాగమై ఉంది. భూమి పుట్టిన దగ్గర నుంచి ఏ రకంగా పర్వతాలు ఉన్నాయో ఆ రకంగానే కొనసాగుతూ ఉంటాయి. ఆ మధ్య కొన్ని ప్రాంతాల్లో ఒక 20 సంవత్సరాలకు ముందు చూసిన పర్వతాలు ఈరోజు కనిపించకుండా పోతున్నాయి. ఆశ్చర్యం ఏం కాదు. గవర్నమెంట్ క్వారీ కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా కొండల్ని కరిగిచ్చేసేస్తున్నారు. కొండలు కరిగిపోయే కాలాలు ఇవి మనవి. ఈ మధ్య మన భారతదేశంలో ఒక పుకారు ప్రారంభించింది. సుమారుగా 2000 ఎకరాలకు సంబంధించిన కొండలను నిర్మూలన చేసేకి ప్రభుత్వాలు ఆలోచన 2000 ఎకరాలు. కానీ పరమ తండ్రి ఏమంటున్నాడంటే నా సంకల్పం నిశ్చలమైనది. నువ్వు కొండను తీసేసినా అది ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదు. కాబట్టి దేవుడు తన సంకల్పము నిశ్చలంగా తను సృష్టించిన మానవులకి తనకు మధ్య కొనసాగుతుంది అని కలుగుతాం. దానియేలు గ్రంథంలో మనకందరికీ తెలిసినట్టు దేవుడు సెలవిచ్చిన మాటలు మార్చబడవు అనటానికి మన గ్రంథంలో 2 ఉదాహరణలు చూడొచ్చు. దేవుడు సెలవిచ్చిన మాటలు మార్చబడవు అనడానికి రాజులను ఉదాహరణగా గ్రంథం ప్రవచిస్తుంటది. ఆ మాటకు వస్తే భూలోకంలో కూడా రాజు యొక్క శాసనాల్ని ఎవరు అతిక్రమించడానికి వీలుండదు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది. జీవో అని అంటారు, గవర్నమెంట్ ఆర్డర్ అంటారు. ఏదైనా ఒక ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఏదైనా ఒక సంగతిని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే, లేకపోతే చట్టాలు మార్చాలంటే, లేకపోతే వారు అనౌన్స్ చేసిన స్కీమ్స్ నెరవేర్చాలంటే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు. జీవో ఆర్డర్ నంబర్ అని ఉండి దాంట్లో ముద్ర వేసి పరిపాలిస్తున్న రాజ్య యొక్క సంతకం ఉంటుంది. ఒకసారి ఆర్డర్ పాస్ అయిందంటే ఆ రాజు యొక్క ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పూర్తిగా అది అమల్లే కూర్చుంటది. ఇప్పట్లో అయితే సీఎం అని అంటాం, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అంటాం. కాబట్టి మనుషుల ఆలోచనలో పుట్టిన శాసనాలు మార్చబడకుండా ఉండటానికి మానవుల చేత కల్పించబడినవి భూలోకంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అంటారు, జీవోస్ అంటారు వాటిని. కాబట్టి దేవుడు తన యొక్క శాసనాన్ని మార్చుకునేవాడు కాదు, తన సంకల్పాన్ని మార్చుకునేవాడు కాదు. ఆ మాటకు వస్తే మార్చడానికి వీలు లేదు అని మనకు దానియేలు గ్రంథంలో తెలియపరచబడుతుంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకందరికి తెలిసినట్టు బబులోను సామ్రాజ్యం కూలిపోయిన కాలాలవి. మాదీయులు పాక్షికులు రాజ్యాధికారులకు వచ్చిన కొత్త దినాలు. దర్యావేషు తన సామ్రాజ్యాన్ని సుపరిపాలన అనుగ్రహించాలన్న ఉద్దేశం కలిగి సుమారుగా 120 మంది అధికారులు ఏర్పరచుకొని తన సామ్రాజ్యాన్ని పరిపాలించే కార్యక్రమాలు చేస్తున్నాడు. 120 మంది అధికారులకి
ప్రధానులుగా ముగ్గురిని ఏర్పరచుకొని ఆ ముగ్గురులో ప్రధానుడిగా దానియేలు ప్రత్యేకపరచుకున్నారు. మనకి అందరికీ తెలిసిన సంగతి. కాబట్టి యూదుడైన దానియేలు ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడిని గురించిన జ్ఞాన వివేచనలతో కార్యక్రమాలు చేస్తుంటే పారసీకులకి కడుపుక్కులు ఇంకేం లేదు. వీడు యూదుడు కదా. ఆ మాటకు వస్తే ఆ సంగతి ఈ రోజుకి జరుగుతూ ఉంది. పరమతండ్రి కనికరంతో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశమైన మనకు అందరికి తెలిసినట్టు భారతదేశానికి ఎప్పుడు ఇచ్చి అలవాటు పడిన క్రిస్తాంగాలు మన సహోదరులు ఉండే దేశమైన అమెరికా దేశంలో యూద జాతికి సంబంధించిన వాళ్ళు రాజ్యాధికారంలో ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఉన్నా అధికారంలో ఉంటారు, ఈ రోజు ఉన్న గవర్నమెంట్ లో ఉన్న అధికారంలో ఉంటారు. ఆ రకంగా యూద జాతిని ద్వేషించే వాళ్ళు ఈనాటికి ఉన్నారు. ఆనాడు బబులోను కాలంలో కూడా కార్యక్రమాలు జరిగాయి. చదివితే గ్రంథం చదువుతాం, 3వ వచనం చదువుతాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలన రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండదు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైననో ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయాడు. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయం అందునో అతని లోపము కనుగొనలేమనుకునేది. కాబట్టి ప్రధానులను అధికారులను రాజు ఎద్దుకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యా వేసి చిరంజీవి అయిందులు కాక రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరిని కూడి రాజుకు ఖండితమైన చట్టంను స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనో మానవుని యొద్దనో ఎవరును ఏమనియూ చేయకూడదు. దానియేలు రోజుకు 3 సార్లు యెహోవాకు ప్రార్థన చేసి సంగతి తెలుసుకొని దానియేలుని దేవుని విషయంలో తప్ప ఇక దేంట్లోనూ పట్టుకోలేము. కాబట్టి దానియేలుని పట్టుకొని తన స్థానం నుంచి దించితే కానీ నేను ఆ స్థానానికి వెళ్ళాను. రాజకీయం జరుగుతుందంటే ఇంకేం లేదు. ఈరోజు జరిగినట్టే ఒక పార్టీని రాజ్యం నుంచి దించేసి వాళ్ళలో లేని లోపాలను కూడా లోపాలుగా చూపించి రాజ్యాధికారులను దించే కార్యక్రమాలు ఈరోజు జరుగుతుంటాయి. అలా రాజును మోసగించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్లయినానో దానియేలు మీద నింద పెట్టి తన యొక్క స్థానం నుంచి దాన్ని తొలగించి చంపాలన్న ఉద్దేశంతో రాజా ఒక చట్టాన్ని చేయాలి మనం. ఏంటంటే 30 దినాల వరకు మన రాజ్యంలో సామ్రాజ్యం నుండి ఎవడే కానీ ఏ మనుషుని దగ్గర కానీ ఏ దేవుని దగ్గర కానీ విన్నపాలు చేయకూడదు, ప్రార్థించకూడదు. అదే సంగతి. మనం 13వ వచనంలో చూస్తే 13వ వచనం, అందుకు వారు చెరపట్టబడిన యూదులోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చుచున్నాడని నింద పెట్టడం ప్రారంభించి. కాబట్టి నీ దగ్గర తప్పితే ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు అంటే దానియేలు అవి పట్టించుకోవాలా. 12వ వచనంలో రాజు సముఖంకు వచ్చిన శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవుడికైనా మానవునికైనా ఎవరిని ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినలా వాడు సింహపు గుహలో పడతోయబడినని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయగా రాజు మాజీల యొక్క పారసీకుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము అని. కాబట్టి వారి యొక్క పద్ధతి ప్రకారం రాజుని పూజించే పద్ధతి ఉంది పర్షియన్స్ లో ఈ రోజుకి ఉంది. మనకు అందరికి తెలిసినట్టు ప్రపంచ పటంలో ఇరాన్ దేశం యొక్క పరిస్థితులు మార్చబడతా ఉన్నాయి. మన ఈ 3 దినాల కార్యక్రమాల్లో ఈ రోజుకి
దాంట్లో ఆ దేశం నుండి సుమారుగా 40% మంది అక్కడ ఉండే ఒక మత నాయకుడిని దేవుడిని పూజిస్తూ ఉన్నారు, ఈ రోజుకి పూజిస్తున్నారు. దేవుడు ఆఖరిగా పంపిన ప్రవక్తకి ఈయన వారసుడు, ఆయనే మాకు దేవుడు అంటారు. అవసరం వస్తే మీకు చస్తా ఉంటారు. కాబట్టి మనుషుల్ని పూజించే పద్ధతి పర్షియన్స్ లో, మాదీయ భారతీయుల్లో నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యం కాదు. ఆ ఒక లక్షణాన్ని బట్టే ఒక మతశాఖ ప్రారంభించబడి ఈరోజు ప్రపంచంలో సుమారుగా 30% మంది ఆ మతాన్ని కొనసాగిస్తున్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సముఖంలో యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ బ్రతుకుతున్న దానియేలుని నింద పెట్టి తన స్థానం నుంచి దించుకోవాలని చెప్పి దించేసేయాలని ఆలోచన కలిగి. కాబట్టి మనిషికి తప్పితే, రాజుకి తప్పితే ఇంకెవరికి, ఏ మానవునికి దేవుడికి ప్రార్థించు. 15వ వచనంలో ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీకులను విధి అని తమరు తెలుసుకోవలెను. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే 14వ వచనంలో దానియేలుని కాపాడడానికి సాక్షాత్ రాజు ప్రయత్నం చేస్తాడు. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేసిన. ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు రాజు అయితే కావచ్చు, కానీ ఈ శాస్త్రాన్ని మార్చకూడదు నువ్వు, దాన్ని అంటున్నారు. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా, క్షమించిన 15లో ఆ మనుషులు దీన్ని చూసి అట్లా తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని గమనించి మనుషులు దీన్ని చూసి రాజును సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచగలడు, ఇది మాదీయులను పారసీకులను విధి అని తమకు తెలుసుకున్నాం. అంతట రాజు ఆత్మీయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుడిలో దూరపడదు. అదంతా జరిగిన సంగతులు మనకు తెలుసు. కాబట్టి రాజు ఒక శాసనాన్ని ప్రకటిస్తే, ఒక జీవో పాస్ అయిందంటే దాన్ని మార్చే అధికారం రాజు కూడా ఉండదు. ఈ రోజు ఉంది. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు ప్రజా స్వాతంత్రము, కాబట్టి ప్రజా పరిపాలన అనే సూత్రం కింద ప్రపంచాలన్నీ మార్చబడుతున్న కాలం ఇది. ప్రభుత్వమే రాజే శాశ్వతంగా ఉండదు. 5 సంవత్సరాలకు ఒకసారి, కొన్ని దేశాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి, కొన్ని దేశాల్లో 7 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటారు రాజులు. కాబట్టి జీవోను మార్చే పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజులకి ఆ అధికారం లేదు. ఎందుకంటే అధికారులు అందరూ సమిష్టిగా కలుసుకొని తీర్మానం చేసి నెరవేర్చే శాసనాలని మార్చే అధికారాన్ని రాజు కూడా కలిగి. కాబట్టి ఇదేలాంటి పరిస్థితి మనకు ఎస్తేరు గ్రంథంలో కూడా కనిపిస్తుంది. మనకు అందరికీ తెలిసినట్టే ఎస్తేరు గ్రంథంలో కూడా ఇదేలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అహష్వేరోషు హిందూ దేశం మొదలుకొని ఆనాడున్న ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిగా కొనసాగుతున్న కాలాలది. మొదటికి యొక్క దేవునికి విధేయతగా ఉండిన పరిస్థితుల్ని, ఏ మానవునికి కలొద్దని పరిస్థితుల్ని గమనించిన హమాను మొర్దెకైను మాత్రం చెప్పడం పెద్ద సంగతి కాదు, నాకు రాజు తర్వాతి స్థానంలో ఉన్నా మొర్దెకైని చెప్పడం పెద్ద సంగత, మొర్దెకై యొక్క జాతీయులుగా నిర్మూలన చేస్తా అని ఆలోచన చేసి యూద జాతిని సమూలంగా నిర్మూలన చేయడానికి రాజుతో కుట్రలు పన్నాడు. రాజు దగ్గరికి వచ్చి, రాజా, మన ప్రపంచంలో మనమే ఇప్పుడు అందరినీ పరిపాలిస్తున్నాం, కానీ మనం పరిపాలిస్తున్న సమూహాన్ని ప్రపంచ దేశాల్లో అంతా ఒక జాతి నాకు కనిపిస్తా ఉంది. ఆ జాతి మనకు విధేయతను కనపరచట్లా. మనం ఏదైనా శాస్త్రాలు ప్రకటిస్తే దానికి లోపడం లేదు. ఏ జాతి అంటే ఇది జాతీయ పేద ఒక పదప్రయోగం చేయకుండా రాజుకు క్షేమాభివృద్ధిని కలిగించడానికి కార్యక్రమాలు చేస్తుంటారు.
రాజు కింద ఉండే అధికారులు ఆ రకంగానే పనిచేస్తుంటారు. రాజ్యంలో క్షేమాభివృద్ధి, గవర్నమెంట్ కు ఏం జరిగితే క్షేమాభివృద్ధి, దానికోసం ఎంతకైనా తెగిస్తుంటారు. కాబట్టి దర్యావేషు కాలంలో జరిగినట్టు అహష్వేరోషు కాలంలో కూడా మొదటి యొక్క దేవుడు తను కనపరిచిన భక్తి జీవితానికి హామాను పగ తీర్చుకోవడానికి ఉద్దేశించి మొదటి యొక్క జాతిని పూర్తిగా సమూలంగా నిర్మూలన చేయడానికి యూద జాతిని సంహరించాలా అని అహష్వేరోషును ఒప్పించి మొదటి సంవత్సరంలో మొదటి నెల 13వ తేదీ తన పరిపాలన ఉన్న సమస్త రాజ్యాల్లో ఎక్కడెక్కడైతే యూద జాతి ఉందో 12వ నెల 13వ తేదీ సమూలంగా ప్రపంచం అంటే అహష్వేరోషు పరిపాలిస్తున్న ప్రతి రాజ్యంలోనూ యూదులు శత్రువులు వారి మీద పగ తీర్చుకోవచ్చు అని తాకీదులు రాసి రాజును ఉంగరంతో ముద్రించి ప్రపంచ నలుమూలకి పంపించేసిన కార్యక్రమాలు జరుగుతాయి. మనకందరికీ తెలుసు సంగతులు మొదటికి వినపడినప్పుడు బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని దేవుని సముఖంలో కన్నీటితో పొరపాటు జరిగిపోయింది, నా జాతిని దేవుని ప్రజలను ఎలా కాపాడాలి అని పరమ తండ్రి దగ్గర రొమ్ము కొట్టుకున్న పరిస్థితులు గ్రంథంలో లేవు. కాబట్టి పరమ తండ్రి కనికరించి జోక్యం చేసుకొని అహష్వేరోషు యొక్క మనస్సును మార్చి ఎస్తేరు మూలంగాను మృతికై మూలంగాను పరమ తండ్రి కార్యక్రమాలు జరిగించినప్పుడు వ్రాయబడిన లేఖనాన్ని మనం చదువుకుందాం. పూర్తిగా వెళ్తూ సమయం సరిపోదు మనకు. దర్యావేషు కాలంలో రాబడినట్టు అదేలాంటి లేఖనాలని మన 8వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథం మనకందరికి తెలిసినట్టు 8వ అధ్యాయము 8వ వచనం నుండి చూడవచ్చు. 7 నుంచి చదువుతాం. రాజైన అహష్వేరోషు రాణి ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకి ఇలాగ సెలవిచ్చాను, హమాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడిన. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చగలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. కాబట్టి హమాను సంవత్సరంలో మొదటి నెల 13వ తేదీ రాజు ఉంగరంతో ముద్రించిన తాకీదుల్లో యూదుల్ని ఈ సంవత్సరం 12వ నెల 13వ తేదీ సంహరించండి అని తాకీదులు పంపిస్తే రాజు దాన్ని వద్దు అని రాజు పంపించలేకపోయాడు. ఎందుకంటే అయితే రాజు పేట రాబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదుల్లో ఏ మానవుడును మార్చగలడు, ఆఖరికి నేనైనా మార్చలేదు. అది కదా. కాబట్టి ఏం చేశాడంటే ఇంకొక మార్గాన్ని అనుగ్రహించాడు. నా ఉంగరం తీసుకోండి, అదే రోజు మీరు మీకు ఇష్టం వచ్చినట్టు రాసి ముద్రించి మీరు పంపండి, ఎందుకంటే సంవత్సరం ఉంది. పరమతండ్రి కనికరించి ఎస్తేరు ద్వారాను మొర్దెకై ద్వారాను కార్యక్రమాలు పరమతండ్రి కొనసాగించి తిరిగి ఉత్తరాలు పంపడానికి సుమారుగా ఒక 6 నెలల నుంచి 7 నెలల సమయం పడిపోయింది. కాబట్టి తాకీదులు రాయబడ్డాయి, ప్రపంచం నలుమూలలకు పంపబడ్డాయి. 12వ నెల 13వ తేదీ యూదుల యొక్క శత్రువులు వారి మీద పగ తీర్చుకొని అటు నుంచి యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వారి ఆస్తుల్ని కొల్లబెట్టుకోండి అని రాజాజ్ఞ ప్రవేశపెట్టారు. కాబట్టి సంగతి ఏంటంటే రాజు తన శాసనాన్ని మార్చుకోవడానికి వీలుండదు. రాజుకే ఆ పరిస్థితి అంటే దేవుడికి మరి ఎలా ఉంటది పరిస్థితి? ఎందుకు దేవుడు మార్చుకోలేడు? దేవుడు ఎందుకు మార్చుకోలేడు? దేవుని యొక్క స్వభావం గురించి మనం ఆలోచిస్తే సంగతులు మనకు అర్థమయ్యే ఆస్కారం ఉంటుంది. సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో 19, 20 వచనాల్లో దేవుని యొక్క స్వభావం గురించి గ్రంథం మనకు వివరిస్తా ఉంది.
దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అని. కాబట్టి దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. కాబట్టి అబద్ధం ఆడలేని స్వభావం దేవుంది. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో, 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. కాబట్టి ఆయన మాట ఇచ్చి మాటను తప్పే దేవుడు కాదు, అంటే మాటను తప్పేవాడు అబద్ధికుడు. నిన్న ఉదయం మనం చూసాం, అబద్ధమునకు జనకుడు. అబద్ధాన్ని మొట్టమొదట ప్రకృతిలో ప్రారంభించిన వాడు అపవాది. పాపాన్ని మొట్టమొదట ప్రారంభించింది అపవాది. కాబట్టి దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేయడానికి ఆయన అనుమతి తీసుకున్న వ్యక్తి కాదు, తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తి కాదు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు అందరికి తెలిసినట్టు, నా నిజమైన కుమారుడు తిమోతికి శుభం చెప్పుడైంది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేస్తున్నాడు. అనాదిలోనే వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వాక్యాన్ని. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. ఎవరు చేశాడు? ఇప్పుడు అనాదిలో ఎవరున్నారు? మన తర్వాత వివరించారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు కాబట్టి ఎవరికి వాగ్దానం చేశాడు? ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తన నిర్ణయం ఒక్కసారి తీసుకుంటే మార్చబడడానికి వీల్లేదు. కొంతమంది మాట ఇచ్చి తప్పుతుంటారు. మాట ఇచ్చి తప్పే సంగతి పక్కనట్లు పెట్టండి. హృదయంలో ఆలోచన చేసిన ఆలోచనని గాలికి రేపినట్టు ఇట్లా రేపుకుంటూ వెళ్తుంటారు. కొంతమంది రేపుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి హృదయాలోచనలో నిర్ణయాల విషయమే జాగ్రత్త. మాట బయటకు వస్తే నీ ఎదురుంటే సహోదరుడు వింటాడేమో, సహోదరుడు మాట తప్పుతున్నాడు ఆలోచన చేస్తాడేమో. సంగతి అలా కాదు. నీ హృదయంలో ఆలోచన వస్తే అది నీ హృదయాన్ని పరిశీలిస్తున్నా పరమ తండ్రికి తెలిసిపోతుంటది. కాబట్టి దేవుని స్వభావం నీ స్వభావం అవుతే ఆయన ఏం చేశాడంటే, అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. కాబట్టి ఎవ్వరు లేరు నేను వాగ్దానం చేశా దీన్ని ఇలా చేస్తా అన్నా, నా సంకల్పం నిశ్చలమైనది, దాన్ని స్వీకరించే వాడికి నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు. అంతే. వాగ్దానాన్ని స్థిరపరిచి రూఢిపరుస్తా అన్నాడు. నేటికి జరుగుతుంది. ఏ సాక్ష్యమో లేదు. ఈరోజు మన దగ్గరకు వస్తే గొడవ. ఏం చేయాలా? కొండలను పెట్టాలా, ఆకాశాన్ని పెట్టాలా, సూర్యుడిని పెట్టాలా? ఒట్టు పెట్టుకునే కార్యక్రమాలు పాత నిబంధనలో విరివిగా జరిగాయి. అందుకే పరమ తండ్రి తను కోరుకున్న జనానికి ఒట్టు పెట్టుకోవడం పక్కన పెట్టు, మాట అవునంటే అవును, కాదంటే కాదు అని అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని స్వభావం. ఇది అబద్ధం ఆడనేరని స్వభావం. ఏ మనిషి ఉండవలసిన అవసరం లేదు, సాక్ష్యంతో పని లేదు. హృదయం దోషారోపణ చేయకుండా ప్రవర్తించవలసిన వారుగా దేవుని సముఖంలో బ్రతకవలసిన వారు దేవుని స్వభావాన్ని ధరించుకున్నారు. మనుషులు ఏం చేస్తుంటారంటే సహోదరుల దగ్గర అబద్ధాన్ని బొంకుతా ఉంటారు. బయట ఉంటే వాళ్ళ దగ్గర బొంకినా పర్వాలేదు అని పదప్రయోగాలు కూడా చేయలేదు. సహోదరుల దగ్గర జాగ్రత్త, మీ స్వభావం జాగ్రత్త. మీరు ఎవరికి కుమారులో ఎవరితో శాశ్వతంగా జీవించాలని పరమ తండ్రి
సంకల్పాన్ని ఏర్పరిచాడు. ఆయన స్వభావం ఏంటంటే ఏ మనిషితో నాకు పని లేదు, నేను తీర్మానం చేసుకుంటే దాన్ని నెరవేరుస్తా అంటే, నేను మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తా. కాబట్టి మాట తప్పని వాడు దేవుడు. దానికి ఆయన మాటను తప్పని స్వభావాన్ని నిరూపించుకోవడానికి తన సంకల్పం నిశ్చలమైంది అని చెప్పాడు. యోబు రాసిన గ్రంథం 12వ అధ్యాయంలో యోబు రాసిన గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనంలో ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు, ఆయన మనుషులు చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. దేవుని యొక్క స్వభావం గురించి ఇదిలో ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకి స్వభావ లక్షణములు. మోసపడు వారును మోసపుచ్చు వారును ఆయన వశములో ఉన్నారు. కాబట్టి జ్ఞానము బలము స్వభావ లక్షణం. కాబట్టి దేవుని యొక్క స్వభావ లక్షణాన్ని, ఆయన మార్పు లేని స్థితిని నువ్వు ఆలోచించగలిగితే రాజే శాసనాన్ని మార్చలేకపోయినాడు. దేవుడు ఎలా మారుస్తాడు? తన స్వభావం అటువంటిది కాదు. నేను మాట ఇచ్చా, దాని నుంచి వెనకడి చేసే ప్రసక్తే లేదు అంటే, నేను మాట ఇచ్చా దాన్ని నెరవేర్చడానికి ఏదైనా చేస్తా అంటాడు దేవుడు. దేవుడు అబద్ధము ఆడనేరని స్థితి నుంచి చరిత్రలో ఆయన సెలవిచ్చిన సంగతులు తూచా తప్పకుండా జరిగిన సంగతుల్ని గ్రంథం మనకు కొన్ని సంగతులు గ్రంథస్థంలో గ్రంథం చేసి అనుగ్రహించింది. సమయం అయిపోతుంది, ముందుకు వెళ్దాం. కాబట్టి ఆది కాలంలో మనకు అందరికి తెలిసినట్టు ఆయన స్వభావాన్ని, అబద్ధం ఆడలేని స్థితిని, మార్పు లేని స్థితిని నువ్వు తెలుసుకోవాలంటే కొండలు చూస్తే నీకు అర్థమవుతుంది. కొండ చూస్తే ఈరోజు కొండలు కనిపించకుండా పోతున్నాయి. మరి దేని చూద్దాం, దేని చూడాలో మన గ్రంథం వివరిస్తుంది. ఆది కాండము 14వ అధ్యాయంలో సూర్యచంద్రుడిని సృష్టించినట్ట సంగతులు గ్రంథం రాయబడింది. మనకు అందరికి తెలిసిందే. 14వ వచనంలో దేవుడు పలికిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగు దాకనయ్యు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరము సూచించుగా ఇండు దాకనయ్యు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతుల ఇండు దాకనని పలికాడు. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటి మేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రికి చిన్న జ్యోతిని నక్షత్రం చేసింది. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏరుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశం విశాలపరిచి వాటిని అది మంచిదైనట్టు సూచన. ఇప్పుడు సూర్యుడి ద్వారా పరిమితం చేస్తున్న కార్యక్రమాలు చూద్దాం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మనకు అందరికి తెలిసిందే. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని ఎదుగు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లును చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకున్నాము. హిజ్కియా కన్నీరు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవాకు వెంటనే యెషయా వచ్చాడు, ప్రవచన చేశాడు. హిజ్కియా, సమయం అయిపోయింది, నువ్వు మరణం అయిపోతున్నావు, చావటానికి ముందు ఇల్లు చక్కబెట్టుకో అని సందేశాన్ని ముందుగా తెలియపరిచాడు. సందేశాన్ని తెలియపరిస్తే చనిపోవడానికి ఇష్టపడలా. వెంటనే గోడ కట్టుకు మొఖం తిప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, యథార్థ హృదయుడైన నీ సముఖుల్ని ఎలా బ్రతికానో తెలుసు కదా. వెంటనే దేవుని యొక్క వాక్కు తిరిగి ప్రత్యక్షం అవుతుంది. 4వ వచనంలో యెహోవా వాక్కు
యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, కన్నీళ్లు విడిచి తెచ్చుకుని నీ ప్రార్థన అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చుదును, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతులను పడకుండా విడిపించదును. యెహోవా తను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కు చేసేదను అన్నాడు. కాబట్టి సూర్యుని సృష్టించాడు, సూర్యుడు శాశ్వతంగా ఉంటాడు, సూర్యుడిని 10 మెట్లు వెనక్కిపోయేటట్టు చేసేస్తాడు తండ్రి. ఎందుకంటే క్లియర్గా మాట్లాడుతున్నాడు ఏ రోజుల్లో, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునటం ఇది యెహోవా వలన కలిగిన సూచన. కాబట్టి సూర్యుని ఏం చేస్తానంటే వెనక్కి మళ్ళిస్తా 10 మెట్లు. శాశ్వతంగా ఉండేది సూర్యుడు. కాబట్టి సూర్యుని నువ్వు చూస్తే నీకు ఏం గుర్తుకు రావాలంటే అది శాశ్వతంగా ఉంటది, భూమి ఉన్నంత వరకు ఉంటది, నిత్యము ఉంటది, భూమి ఉన్నంత వరకు. మానవుడు భూమి మీద జీవితాన్ని కొనసాగించేంత వరకు సూర్యుడు. కాబట్టి తన సృష్టిని తన మాట ప్రకారంగా వెనక్కి మరలించాడు పరమేశ్వరుడు. కాబట్టి హిజ్కియా అద్భుతమైన ఆశ్చర్యాన్ని చూసి దేవుడు తనకు ఇచ్చిన మాటను నెరవేర్తాడని యెహోవా మీద నమ్మకం ఉంచి 15 సంవత్సరాల జీవితాన్ని జీవించాడు. అశ్షూరు రాజు నుంచి చెరలోకి వెళ్ళిపోకుండా కాపాడతాడు. కాబట్టి ఇప్పుడు సంగతి ఏంటంటే దేవుడు తను సెలవిచ్చిన మాటల్ని నెరవేరుస్తాడు అనడానికి నీకు గ్రంథం ఆధారమై ఉంది. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయలేడు, అబద్ధం ఆడనేరం దేవుడు. నేను మాట ఇస్తే అది నెరవేరుస్తా, నీకు దాంట్లో డౌట్ అవసరం లేదు. క్రొత్త నిబంధనలో కాలంలో క్రీస్తు సంఘ సభ్యులకి ఒక వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చిన సంగతి ఏ గ్రంథంలో లిఖితమైంది మనకు అందరికీ తెలిసిందే. లూకా రాసిన సువార్తలో ఇది మన అనుభవంలోకి కూడా వచ్చే వాగ్దానం. 24వ అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండులని వార్త చెప్పారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలా జ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన నిన్ను తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టాడు. కాబట్టి తండ్రి వాగ్దానం చేశాడు, వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు, నీకు డౌట్ అవసరంలా. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్స్తానన్నాడు, నెరవేర్చాడు. కాబట్టి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, వాగ్దానం చేశాడు. అపోస్తుల కార్యాలు 2:15 వచనం నుంచి సంవత్సరం మనకు అందరికీ తెలిసినవే. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, ప్రతిగుడికి జామీను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమార్తెలు ప్రవర్తించలేరు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నువ్వు విధేయుడు అయితే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనంలో, నీవు విధేయుడు అయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. హిజ్కియాకి ఆయుష్ ఇచ్చినట్టు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి నేను వాగ్దానం చేస్తే నెరవేరుస్తా, నీకు డౌట్ అవసరంలా. సూర్యుని చూడు అవసరం వస్తాయి, సూర్యుని వస్తాడు చూడు, దాన్ని నేను 10 మెట్లు వెనక్కి నడిపించా. దేనికోసం తెలుసా? నా మాటను నేను నెరవేరుస్తాను అని తెలియపరచడానికి హిజ్కియాకి చేశా. ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటంటే, మనుషుల పరిస్థితి, నాకు కూడా శివుడు 10 మెట్లు ఎంచిపోతే బాగుంటుందేమో అని అంటారు. ఆ మధ్య క్రీస్తు మార్గాన్ని గురుడిగా అనుకూలపరచాలి అని ప్రయత్నం చేసే కొంతమంది ఏం చేశారంటే, భూమి పుట్టిన దినాలే వీళ్ళకి తెలియదు. యథార్థం చెప్పాలంటే భూమి పుట్టిన దినాలని లెక్కలేయగలమా? మనం జీవిస్తున్న భూమి నుండి 13 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోయామనుకోండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉంటే 16 సార్లు సూర్యుడు ఉదయిస్తాడు. మీకు 16 సార్లు సూర్యుడు. మనకి ఎన్నిసార్లు? రోజుకి 24 గంటల్లో ఒకసారి ఉదయిస్తాడు. మీరు
15 కిలో నాసా స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారంటే ఒక రోజుకి భూమిని ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 16 సార్లు చుట్టొస్తుంది. 16 సార్లు చుట్టే 16 సార్లు చూడు తీస్తాడు అందులో ఉండేవారికి. కాబట్టి ఇటువంటి వెరి ప్రయత్నాలు చేసే వాళ్ళు ఏం చేశారంటే, హిజ్కియా దేవుడు వాగ్దానం చేసినట్టు సూర్యుని 10 మెట్లు ఎందుకు జరిగించాడు కదా, లెక్కల్లో ఒక రోజు తప్పింది నిజం బైబిల్ అని చెప్పడానికి ఒక ప్రయోగం చేశాడు. వీళ్ళకి భూమి మీద దినాల గురించే సరిగ్గా తెలియదు, భూమి నుంచి పైకి వెళ్తే సూర్యుని యొక్క భ్రమణం గురించి సరిగ్గా తెలియదు. దినాల కొలత భూమి నుంచి పైకి వెళ్ళిపోతే మారిపోతుంటది, 24 గంటలు మారిపోతుంటది. ఇంకో గ్రహానికి వెళ్ళిపోతే 24 గంటలు కాదు, 360 రోజులతో ఒకే ఒక ఉదయమే. మీరు 360 రోజులు మీకు చీకటే ఉంటది. అందుకే ఈ మధ్య మనకు చాలా దగ్గరగా ఉండే ఉపగ్రహం మీదికి మీరు చెప్తే నమ్ముతారు లేదో కరెంటును ఉత్పత్తి చేసేకి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు మానవులు. సదాకాలం అక్కడే జీవించాలని ఆలోచన ఇంకేం లేదు వాళ్ళకి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు సూర్యుని చూసావంటే నీకు వాడు గుర్తుకు రావాలా ఏంటి? సూర్య నమస్కారం కాదు, దేవుడు నిశ్చలమైన వాడు. ఆయన మాట సెలవిస్తే నిశ్చలమైనది మారదు. అది వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని మనకు చూపించాలి అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే అబ్రహామును వాగ్దానం చేశాడంట. ముందుకు వెళ్ళిపోదాం, సమయం సరిపోతుంది మనకు. అబ్రహామును వాగ్దానం చేసి ఆదికాండంలో 12వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయము మనకందరికీ తెలిసినట్టు మొదటి వచనం నుంచి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదంగా నుండువు. నిన్ను ఆశీర్వించేవాడిని ఆశీర్వించును, నిన్ను దూషించేవాడిని శపించును. భూమి యొక్క సమస్త వంశములను ఎందుకు ఆశీర్వదించబడును అని వాగ్దానం చేశాడు. వాగ్దానానికి కొనసాగింపు చేశాడు. ఇస్సాకుకు ఆ వాగ్దానం అనుగ్రహించాడు. ఆదికాండంలో 26వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు సమయం అయిపోతుంది, ప్రభుత్వం మాత్రం చెప్తున్నా. యాకోబుకి ఆ వాగ్దానాన్ని తిరిగి తెలియపరిచాడు. ఆదికాండం 28వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఇదిగో మిమ్మల్ని బట్టి మీకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి భూలోకంలో సమస్త ప్రజల్ని ఆశీర్వదిస్తా, అన్ని ఆశీర్వదిస్తా. కాబట్టి ఏంటి ఆశీర్వాదం? కాబట్టి పరమ తండ్రి తన ప్రజలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. తిరిగి మన హెబ్రీయులకు వచ్చి చూస్తే 6వ అధ్యాయంలో మనం చదువుతున్నట్టు 13వ వచనం నుంచి, ఇప్పుడు దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడని ప్రమాణం చేయలేకపోయింది కనుక తనతోడని ప్రమాణం చేసి, ఎందుకు ఈ భూమి మీద ఈ సర్వసృష్టిలో తనకు మించిన శక్తి లేదు. ఎటువంటి శక్తి అంటే, నేను మాట ఇచ్చానంటే అది మీరు గంటారు, నేను మాట చెప్తే నేను దాన్ని అలాగే నెరవేరుస్తా. కాబట్టి ఇదే ఎవరితోడని ప్రమాణం చేయకుండా తనతోడని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించే వాగ్దానమును పొందినాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే, ఈరోజు ఉండే సభ్యుల్లాగా ఊహించలాడిపోలేదు. వాగ్దానాన్ని అపనమ్మకంతో నాకు సూర్యుడు కావాలా, సూర్యుడు ఎరిగిపోవాలా అని నేను అనలేదంట. నమ్మేది దాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన తనతో ప్రమాణం చేశాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. కాబట్టి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందవలసిన అవసరం క్రీస్తు సభ్యులకి బాధ్యతగా అనుగ్రహించబడింది. కాబట్టి క్రీస్తు సభ్యులకి అబ్రహాం ఉదాహరణగా పెట్టాడు. చూడు, సుమారు ఇప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే 3500 సంవత్సరాల చిల్లర చరిత్ర. అబ్రహాంకు వాగ్దానం చేశా, దాన్ని కొనసాగించడానికి వారికి కానాన్ దేశాన్ని ఇస్తారని ఆశీర్వదించా. కానాన్ దేశాన్ని ఇవ్వడానికి సుమారు 7 జాతుల ప్రజలు నాశనం చేసి యుద్ధాల్లో జయాన్ని అనుగ్రహించి అద్భుతంగా
మోయాబీయుల యొక్క నాశనం గురించి గ్రంథం మాట్లాడుతుంటది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాల్లో, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రంలో నీరును ఎలాగో ఆరిపోచేసినో, యోర్దాను తీరమున అమోరీయులు ఇద్దరు రాజులు సీహోనును ఓడుకుని మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాం. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందున కింద భూమి మీదను దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం చెప్పుకోదు. ఏం జరిగింది గొడవ? ఏం జరిగిందంటే అమోరీయుల మీద దేవుడి కోపం వచ్చిందంట. ఎహెజ్కేలు గ్రంథం, మోయాబీయుల మీద క్షమించండి, ఎహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఎహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చిన, నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గురించి ఈ మాట ప్రవచించుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశము పాడు చేయబడినప్పుడు, కాలమున యూదా వారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొని వచ్చితిరి కనుక నేను మిమ్మల్ని తూర్పు నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించదును. చదువుకుంటూ వస్తే సమయం సరిపోదు. కిందకు వచ్చేస్తే 16వ వచనం నుంచి, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరీతీయులను నిర్మూలన చేసేదును, సముద్ర తీరమున నివసించు శేషమును నశింపచేసేదును, క్రోధముతోను వారిని శిక్షించి వారి మీద నా పగను పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద పగ తీర్చుకొనగా నేను యెహోవానైనానని వారు తెలుసు. ఏంటి దేవుడు పగ ఎలా తీర్చుకున్నాడంటే అమోరీయులను నిర్మూలన చేశాడు. చరిత్రలోకి వెళ్ళి చదివితే సమయం సరిపోదు. యుద్ధకాలం సమీపించినప్పుడు యుద్ధానికి వెళ్తున్న ఇశ్రాయేలీయులకి ఏమని సెలవిస్తాడంటే, ఆ రాజ్యాల మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏ వస్తువు క్షమించండి, ఏ వ్యక్తి ప్రాణంతో రాకూడదు. రాజు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, గర్భవతులు కానీ, పిల్లలు కానీ శిరచ్ఛేదనం చేయబడతారు. సమూలంగా జాతిని నిర్మూలన చేయడం అంటారు. కానీ భూ ప్రపంచంలో చరిత్రను ఒకసారి ఎనికి తిరిగి చూస్తే కొన్ని జాతుల వారు ఈరోజు కనుమరుగైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ జాతుల్ని దేవుడు సమూలంగా ద్వేషించి నిర్మూలన చేశాడు. మోయాబీని ఎందుకు చేశాడంటే, ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడిన జనం, యెహోవా దేవుని యొక్క సొత్తు అని ప్రపంచ ప్రజలు అనుకుంటుండగా, వారు చేసిన పాపాన్ని బట్టి, వారి యొక్క వ్యతిరేకతను బట్టి వారిని చెరలేకి పంపించినప్పుడు చేతులు కొట్టి అబ్బాయి చాలా సంతోషంగా ఎంత గర్వంతో ఉన్నారు వాళ్ళు. మేమంతా దేవుడు లేని వాళ్ళం అంటారా? మీరు మాత్రం మీరు దేవుడు ఉండే వాళ్ళు అంటారా? బలబలి నాశనం అంటారా అని అలా చెప్పలు కొట్టారంట. ఎప్పుడు? ఇశ్రాయేలుని చెరలేకి వెళ్ళేటప్పుడు. దేవుడు అది నచ్చలా. ఇశ్రాయేలు పాపం చేశారు, ఇవన్నీ చెరలేకి పంపిస్తున్నాడు. సరే నేను చెరలే పంపించినప్పుడు వాళ్ళు అన్నారు కదా అనుకున్నాడా? అనుకోలే. నా ప్రజల్ని ఎంత చేస్తావా? నిన్నేం చేస్తుంది ఎంత? వాళ్ళకి శేషం పెట్ట. ఇశ్రాయేలుకి శేషం ఉన్నారు, మీకు శేషమే ఉండరు. కాబట్టి పురుషుల్ని, రాజుని, స్త్రీలను, పిల్లలను, చట్టి పిల్లల్ని, గర్భవతులు సమూలంగా చంపండి. సమూలంగా చంపి దానికి ఏమని మాట్లాడుతున్నాడో 17 క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానైనానని వాడు. దేవుడు తన సంకల్పము నిశ్చలమైంది అని తెలియపరుస్తున్నాడు మానవుడికి. నువ్వు వినకపోతే పగ తీర్చుకునే కార్యక్రమాలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలా. ఇంకో 10 నిమిషాలు ఉంది. కాబట్టి అగ్నికి ఆహుతి చేయడానికి దేవుడు వెనకాడడు. గ్రంథం దాన్ని తెలియపరుస్తుంది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, ప్రభుని యేసు తన ప్రభావం కనిపించే దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యి దేవుని ఎరిగిన వారికి, మన ప్రభుని యేసుక్రీస్తుకు లోబడిన వారికి ప్రతిదండన చేసినప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయ్యో,
శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించి దేవునికి న్యాయమే అంటారు. దేవునికి న్యాయమే. ఏంటి దేవునికి న్యాయం? దేవుని ఎరుగని వాడికి, సువార్తకు లోబడిన వాడికి ప్రతిదండన జరుగుతుంది. అగ్నికి కాలుస్తావేమో అంటున్నాడు. నేను అగ్నికి కాలుస్తావాన్ని అంటున్నాను. ముందుకు వెళ్దాం, సమయం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూపిస్తాం, లేఖలు మీకు క్లారిటీగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దేవుని ఎరుగని వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. ఎరగకపోయినా ప్రతిదండనే, సువార్తకు లోబడకపోయినా ప్రతిదండనే. అబ్బా మనకేం ప్రాబ్లం లేదురా బాబు, మనం సేఫ్గా ఉన్నాను అనుకోబాకండి. మన సంగతికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో విమోచింపబడిన జనం గురించి మాట్లాడుతుంది గ్రంథం. మన గురించే విమోచింపబడిన జనం 3వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినా వారికి అనుకూలమైన పైరులను ఫలించుతూ దేవుని ఆశీర్వచనం పొందడం. అయితే ముండ్ల తుప్పలను గట్టు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందిన తగును, తుదగది కాల్చివేయబడును. దేవుని ఎరుగని వాళ్ళు కాల్చివేయబడతారు, సువార్తకు లోబడిన వాళ్ళు కాల్చివేయబడతారు. క్రీస్తు సంఘ సభ్యులు అయిపోయిన తర్వాత నీలో గచ్చ తీగలు పెరుగుతున్నాయనుకో, ముండ్ల తుప్పలు పెరుగుతున్నాయనుకో, నువ్వు కాల్చివేయబడటానికి ఏర్పరచబడినవి. ఎట్లగా భూమి తన మీద తరచుగా కూరి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులు ఫలించాలా. దేవుడికి అనుకూలమైన పైరులు ఫలించాలా. ఐహిక విచారము ధనమోసము రెఫరెన్స్ తెలుగుగా సంఘం తెలుగు. ధనమోసము ఐహిక విచారాలు హృదయంలో పెరుగుతుంటాయంట. పెరిగితే నువ్వు దేవునికి అనుకూలమైన పైర్లు ఫలించవు. ఐహిక విచారం అంటే భూలోకానికి సంబంధించిన సమస్త విషయాలు ఏవైనా అవి దేవుని వల్ల పుట్టినవి కాదు. శరీరాశ, నేత్రాశ, మోసము, అబద్ధము, పాపము దేవుడికి సంబంధించింది కాదు, అపవాదికి సంబంధించింది. అది నీలో పెరిగిందంటే నువ్వు కాల్చబడ్డానికి సిద్ధపడిన వాడువే, ఇంకేమీ లేదు. కాబట్టి కాల్చబడకుండా నేను నువ్వు కాపాడుకోవాలంటే జాగ్రత్త. కాల్చబడే ఏర్పాటు చేశాడు, న్యాయమే అని గ్రంథం మాట్లాడింది. దాన్ని పరమతండి ఏ పదప్రయోగాలు చేశాడంటే మిమ్మల్ని శ్రమపరచువాడు శ్రమపరచు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. శ్రమపరిచేవాడిని నీ శ్రమపరుస్తా, అది నాకు న్యాయమే అంటున్నాడు. కాబట్టి జగత్తులో ఉన్న సమస్తాన్ని సృష్టించి సంకల్పాన్ని ఏర్పరిచి మీరు నా దగ్గర నుంచి తొలగిపోతే మిమ్మల్ని తిరిగి నా దగ్గర తీసుకొని ఏర్పాట్లు చేసి నా సముద్రంలో క్షేమంగా ఎటువంటి లోటు లేకుండా జీవించే ఏర్పాట్లు చేస్తే నన్ను నమ్మకుండా నా మాటల మీద విశ్వాసం ఉంచకుండా మీ ఇష్టానుసారంగా కార్యక్రమాలు జరిగిస్తే మిమ్మల్ని దహించుట నాకు న్యాయమే అంటారు. న్యాయమే. కాబట్టి చాలా జాగ్రత్తగా అపోస్తుల బోధ మనం వినేటప్పుడు నేర్చుకున్నప్పుడు ప్రవర్తిస్తున్నప్పుడు కుడి ఎడమలను తొలగకుండా ఏది కలపకుండా దేని తీసివేయకుండా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనకందరికీ తెలిసిందే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మనకందరికీ తెలిసిన సంగతులే. కాబట్టి ఎవడైనా 18వ వచనం నుంచి ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారి మీదికి తెచ్చు. తెగులు వస్తుంది నీ మీదికి, మర్చిపోవద్దు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో తెగులు అంటే ఏంటి? 18:8 అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. మరణం వస్తుంది. తెగులు వచ్చిందంటే నువ్వు దేవునికి దూరం అవుతావు, చస్తావు. దేవుని దృష్టిలో నువ్వు
తెగులు గురించి ఇంకా విరిగా మాట్లాడచ్చు. విడిచిపెడుతున్నాం. 19వ వచనంలో ఎవరైనా ఈ ప్రవచన గ్రంథంలో వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి జీవ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో జీవ వృక్షం పరదేశంలో ఉన్న జీవ వృక్షం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మములకుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు తండ్రి. పట్టణంలో ప్రవేశించి జీవవృక్షానికి హక్కు కావాలంటే నువ్వు ఈ లిస్ట్ లో ఉండకూడదు. 15 సంవత్సరాల నుంచి ఉండే లిస్ట్ లో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపట ముందు. కాబట్టి ప్రియులారా, సమయం అయిపోయింది. ఒక విషయం జాగ్రత్త. దేవుని అనాది సంకల్పం నిశ్చలమైంది, మార్పు లేనిది. సూర్యుని చూడు, మార్పు ఒకేలా ఉంటది. నువ్వు మారిపోవచ్చు, ఆకాశంలోకి వెళ్తే దాని పరిభ్రమణ మారచ్చు, కానీ భూమి ఉన్నంత వరకు సూర్యుడు స్థిరంగా ఉంటాడని గ్రంథం లేఖనం తెలియపడుతుంది. ప్రభు రాకడ వరకు పంచభూతాలు కరిగి లయమైపోయేంత వరకు సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఉన్నాడు కాబట్టి నీ కంటికి కనిపించే సూర్యుడు. దాన్ని చూసబట్టి నువ్వు నేర్చుకోవాలంటే నేను నా వాగ్దానాల విషయంలో వెనకడిగేసేవాడిని కాదు. నేను ఒక మాట ఇస్తే వెనకొచ్చేవాడిని కాదు, నెరవేర్చి తీరుతా. అది ఆశీర్వాదమైన సంహరించడమైన మోయాబీలను సంహరించే విషయంలోనూ, ఇశ్రాయేలును చెర పంపించే విషయంలోనూ, ఫిలిస్తీన్లు సంహరించే అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు సంహరించి కఠినమైన శిక్షను వాళ్ళకి కొనసాగించి, పురుషులు, స్త్రీలు, చంటి పిల్లలు దారుణంగా ఉంటుంది. చదువుతున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా చంపండి అంటారు, సమూలంగా నిర్మూలన చేయడం. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అబ్రహాంకి నేటి నుండి ఆలోచించుకుంటే 3,500 సంవత్సరాలు నేటికి కొనసాగుతా ఉన్నాయి. దేవుడు మాట ఇచ్చాడు, నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతా, నిన్ను బట్టి సమస్త జనులు ఆశీర్వదింపబడతారన్న ఒక్క మాట 3,500 సంవత్సరాలుగా భూమిని జరుగుతాం. 3,500 సంవత్సరాలుగా జరుగుతా. ఆయన సంకల్పం నిశ్చలమైనది, మార్పు చెందదు. కాబట్టి ఆయన సంకల్పం గురించి మనకు అనుగ్రహించిన లేఖనాన్ని, అపోస్తుల బోధని సహోదరులు వివరించినట్లు మార్చే వారంగా కాకుండా, విడిచి కొనసాగే వారంగా కాకుండా, కుడి ఎడమకు తొలగిపోయి భ్రష్టత్వానికి బాధితులైపోకుండా, తెగులుకు లోనైపోకుండా, జీవవృక్ష ఫలానికి హక్కు కోల్పోయే వారంగా కాకుండా, ఆయన నిన్ను సంహరించుట న్యాయమే అని నీ గురించి తెలియపరచకుండా ఉండాలంటే జాగ్రత్త. దేవుని యొక్క సముఖంలో ఆయన సంకల్పం నిశ్చలమైనది, మార్చబడదని మర్చిపోవద్దు. ఏ విషయంలోనూ కుడి అడుగు తొలగకుండా జాగ్రత్తగా వ్యక్తిగతమైన జీవితాన్ని కాపాడుకుంటూ, ముళ్ళ తుప్పులు, గట్టి దిగులు పెరగకుండా కాచుకుంటూ, నిత్యత్వానికి యోగ్యంగా భూమి మీద జీవితాన్ని కొనసాగించి క్షేమాభివృద్ధి పొంది నిత్యత్వానికి చేరుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ముగిస్తున్నాను.